హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. టీవీలో వచ్చిన న్యూస్ని పట్టుకొని వైజయంతి, నిషిక ఇద్దరు జగదాత్రి వాళ్ళ అమ్మని అవమానిస్తూ ఉండగా కౌశికి జగదాత్రికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడో వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి అని అనగానే జగదాత్రి బాధగా కోపంగా కౌశికి వైపు చూస్తూ ఉండడంతో ఆ ఫీలింగ్ని అర్థం చేసుకున్న కౌశికి అదే తప్పు చేసుంటే అయినా దాత్రికేం సంబంధం, ఇప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని తనని అవమానించడం కరెక్ట్ కాదు అని కౌశికి అంటూ ఉండగా ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది. ఈ విషయాన్ని పట్టుకొని సమాజంలో వాళ్ళందరూ మనల్ని అవమానించరా, ఒక దేశ ద్రోహి కూతుర్ని మీరు ఇంట్లో పెట్టుకున్నారంట అని అంటుంటే మన తలలు ఎక్కడ పెట్టుకుంటాం అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక నిషిక మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అయినా విషం కక్కే పాము పాలు తాగే పిల్లల్ని ఇస్తుంది అనుకుంటే భ్రమే, విషం కక్కే పాముల్నే ఇస్తుంది. వీళ్ళ అమ్మ కూడా డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ రోజే తప్పు చేయలేదు కదా, కొంతమందిని నమ్మించి కొన్ని రోజులు అయ్యాకే తప్పు చేసింది. ఇప్పుడు ఈవిడ గారు కూడా అంతే, మనల్ని నమ్మించి ఏమరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే మోసం చేస్తుంది అని ఇంకా అవమానించేలా మాట్లాడుతూ ఉండగా సుధాకర్ పైకి లేచి ఆపు నిషిక అని అరుస్తూ, ఇంతవరకు తనేం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నారు, జగదాత్రి చేసిన తప్పేమైనా ఉందా, ఈ ఇంటి పరువుని ఎప్పుడైనా తీసిందా, ఎప్పుడైనా కూడా ఈ ఇంటి పరువుని కాపాడడానికే ట్రై చేసిందే తప్ప ఇంటికి అవమానం కలిగేలా ఒక్క మాటైనా మాట్లాడిందా, కాస్త ఆలోచించి మాట్లాడండి అని అంటూ సుధాకర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక నిషిక కూడా మీకెంత చెప్పినా వేస్ట్, దీని చేతిలో మీరు మోసం పోయేదాకా కూడా ఇలాగే భావిస్తారు అని అనుకుంటూ దాత్రిని గుద్దుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇక వైజయంతి కూడా విసురుగా వెళ్ళిపోతుంది. ఇక కౌశికి జగదాత్రిని ఏమాత్రం బాధపడకు దాత్రి అని అంటూ వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి అక్కడ కూర్చొని మీటింగ్లో త్రిపాఠి అన్న మాటలు, బ్రేకింగ్ న్యూస్, వైజయంతి నిషిక అవమానకరమైన మాటలు, ఇంకా హోమ్ మినిస్టర్ వార్నింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక కేదార్ అక్కడికి వచ్చి కూర్చొని ఎలా సముదాయించాలా అని ఆలోచిస్తూ ఉండగా జగదాత్రి ఇలా అంటుంటుంది. ఏంటి కేదార్ ఇది, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని మర్చిపోయే వరకు నిందలు భరిస్తారు, కానీ ఇంకా పెద్ద తప్పైతే వాళ్ళు బ్రతికున్నంత కాలం నిందలు భరిస్తాను, కానీ మా అమ్మ చనిపోయి ఇన్నేళ్ళైనాక కూడా ఇన్ని అవమానాలు పడుతుంది, మా అమ్మ చనిపోయి బ్రతికిపోయింది, కానీ బ్రతికుంటే మాత్రం ఈ అవమానాలు భరించలేక నిజంగా చనిపోయేది కదా అని ఏడుస్తూ కేదార్ని అడుగుతూ ఉండగా, అందరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాత్రి, మనం ఇంట్లో ఉండడం ఇష్టం లేని వీళ్ళు మనల్ని అవమానించేలా మాట్లాడుతున్నారు, కానీ మేడం ఏ తప్పు చేయలేదని మనకి తెలుసు కదా, మనం అది నిరూపించాలి అనుకుంటున్నాం కదా అని కేదార్ అంటూ ఉండగా, అవును కేదార్, మనము అదే పని చేస్తున్నాం, ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా మా అమ్మని అసహించుకుంటుంది, ఒక దోషిలాగా చూస్తుంది, ఇక ఈ డిపార్ట్మెంట్ అందరూ కళ్ళు తెరిచేలా సమాజం తిట్టిన నోట్లతోటే మా అమ్మని పొగిడేలా, మా అమ్మకి సలాం కొట్టేలా ఉమెన్ ఆఫ్ ద నేషన్ అని మా అమ్మ నిజాయితీని నేను నిరూపిస్తా, లేదంటే ఆ తల్లికి నేను కూతుర్నే కాదు అని చాలా గర్వంగా చెప్తూ ఉంటుంది జగదాత్రి. ఇక ఆ మాటలకి కేదార్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ నిషిక పైకి వెళ్ళి, ఈ ఆప్షన్లో కూడా ఇంత సంతోషం రాలేదు, ఆ దాత్రిని అవమానిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య అని అంటూ తను ఆప్షన్లో గెలుచుకొని వచ్చిన మళ్ళీ నగని వేసుకొని ఇంతకుముందు కాచి రావడంతో ఫొటోస్ దిగడం కుదరలేదత్తయ్య, కాస్తన్ని ఫొటోస్ తీయండి అని ఫోజులు పెడుతూ ఉండగా వైజయంతి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇక రూమ్లోకి వెళ్ళిన కౌశికి 1 crore డెబిట్ అయినట్టు తన ఫోన్కి మెసేజ్ రావడంతో బ్యాంక్కి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది. మీ చెక్ ద్వారానే డెబిట్ అయ్యాయి మేడం, ఎవరు డెబిట్ చేశారన్నది మాత్రం మాకు తెలీదు, కానీ చెక్ మాత్రం అయ్యాయి అని అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే చెక్ మళ్ళీ ఒకసారి చూసి
అందులో ఒక చెక్ మిస్ అయింది అనుకొని హాల్లోకి కోపంగా వచ్చి నిషిక నిషిక అని అరుస్తూ ఉంటుంది. ఇక అమ్మో ఇప్పుడు ఈ హారాన్ని చూస్తే మన ఫోటోలకి ఆ కౌశికి పూలమాలని వేసిస్తుంది, పెట్టి పద అని అనగానే ఆ నగని దాచేసి హడావుడిగా వైజయంతి, నిషిక, యువరాజ్ కిందికి దిగి వస్తారు. ఏంటి నిషిక, ఏం చేశావు? నేను డబ్బులు ఇవ్వను అన్నానని నా చెక్ దొంగతనం చేసి నా సైన్ని ఫోర్జరీ చేసి ₹1,00,00,000తో ఆక్షన్కి వెళ్తావా అని కౌశికి నిషిని తిడుతూ ఉండగా అందరూ షాక్ అయి భయంతో వణికిపోతూ ఉంటారు. ఇక లేదు వదిన, నాపై మీరు అనవసరంగా నిందలు వేయకండి, నేనే చెక్ తీయలేదు అని అంటుండగా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకునే వచ్చాను, చెక్ ద్వారా నువ్వు ఆక్షన్కి వెళ్ళావు అని కౌశికి తిడుతూ ఉంటుంది. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి అని వైజయంతి అడుగుతూ ఉండగా ప్రొద్దున నన్ను ₹1,00,00,000 అడిగింది, నేను ఇవ్వను అన్నానని ఇంట్లోనే దొంగతనం చేసి ఆప్షన్కి వెళ్తుందా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక నిషిక ఇలా అంటూ ఉంటుంది, నేనే ఆ చెక్ని తీసుకున్నాను అని ఆధారాలేంటి? వాళ్ళు కూడా ప్రొద్దున్న నుండి ఇంట్లో లేరు, వాళ్ళేమైనా దొంగతనం చేసుండొచ్చు కదా, ఎంతైనా దొంగ బిడ్డ దొంగే అవుతుంది, కాబట్టి ఆ జగదాత్రియే చెక్ తీసుంటుంది అని అనగానే జగదాత్రి కోపంతో పిడికిలి బిగిస్తుంది. ఇక అప్పుడే కేదార్ మొబైల్కి కొన్ని ఫొటోస్ వస్తాయి. అవి చూసి అవునక్క నిజమే, మేము కూడా మార్నింగ్ నుండి బయటికి వెళ్ళాం, నీ మిస్ అయిన చెక్ కోసమే వెళ్ళాం, ఇదిగోండక దానికి ప్రూఫ్స్ అంటూ ఆ ఫొటోస్ని చూపిస్తూ ఉంటాడు కౌశికి కేదార్. ఆ ఫొటోస్ని చూసి కోపంతో రగిలిపోతూ వైజయంతిని, నిషిని కోపంగా చూస్తూ ఉండిపోతుంది కౌశికి. ఇక ఏంటమ్మా ఆ ఫొటోస్ అని సుధాకర్ కూడా ఆ ఫొటోస్ని చూసి కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఏంటా ఫొటోస్ అని నిషిక, వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటారు. దొంగతనంగా ఆ జగదాత్రయ్ చెక్ తీయొచ్చు కానీ మాకు తీసే ఉద్దేశం లేదు అని అనగానే కౌశికి నిషిక చెంపని చడల్మని పగలగొడుతుంది. ఎందుకు కొట్టావమ్మి, నిషికాని కొట్టే హక్కు నీకు లేదు అని వైజయంతి కౌశికిని అంటుండగా ఆ ఫొటోస్ ఏంటో తెలుసా అత్తయ్య, చెక్ని ఆ ఆక్షన్ వాళ్ళకి అందిస్తున్న ఫోటో ఒకటి, ఇంకొకటేమో మీరు నిషిక ఆ నగతో దిగిన ఫోటో, అవే ఆ ఫొటోస్ అనగానే వీళ్ళిద్దరి శరీరాల్లో వణుకు మొదలవుతుంది. చి మీకు సిగ్గులేదా, ఇంట్లో వాళ్ళ డబ్బునే కొట్టేసి ఆక్షన్కి వెళ్తారా అని కౌశికి తిడుతూ ఉండగా ఇక కేదార్ కోపంతో చూస్తూ ఇలా చేస్తారా అని అడుగుతూ ఉండగా ఇక ఏంటి కౌశికి సైన్ని కూడా ఫోర్జరీ చేస్తారా, ఇది ఎంత క్రిమినల్ కేసు అవుతుందో తెలుసా నిషిక అని సుధాకర్ తిడుతూ ఉండగా 2 నుండి 5 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక ఇంకొకసారి ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళని కూడా చూడకుండా కేసు పెట్టి స్టేషన్కి పంపిస్తా, జైలుకు పంపిస్తా అని వార్నింగ్ ఇచ్చి కౌశికి అక్కడ నుండి వెళ్ళబోతుండగా ఏంటి వైజయంతి కేసు పెట్టమంటావా అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు. ఇక వాళ్ళు అక్కడ నుంచి బెదిరించి వెళ్ళిపోగానే ఇక జగదాత్రి తన స్పీచ్ని స్టార్ట్ చేసి ఏంటత్తయ్య గారు ఇప్పుడు మీరు చేసిన పనినేమంటారు, మా అమ్మని ఇంతకు ముందు అవమానించారు కదా, ఇప్పుడు మీరేం చేశారు, దొంగతనం చేశారు, మిమ్మల్ని దొంగలు అనమంటారా, మీరు ఒప్పుకుంటారా, ఆక్షన్కి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళ డబ్బునే దొంగతనం చేస్తారా, మిమ్మల్ని దొంగలు అంటే మీరు ఒప్పుకుంటారా, ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మన సైడ్ నిజాయితీ ఉందో తెలుసుకోవాలి అని ఆ ముగ్గురికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ నిషికతో ఇలా అంటుంటుంది, నిన్ను పెంచడం అమ్మా నాన్నలకి చేత కాలేదనుకుంటా, అందుకే ఇలా పెరిగావు అని ఒక చూపు చూసి దాత్రి వెళ్ళిపోగానే కేదార్ కూడా మరొకరి పెంపకాన్ని అనేటప్పుడు మన పెంపకం బాగుందో చూసుకోవాలి అని అంటూ కేదార్ కూడా వెళ్ళిపోతాడు. ఇక వైజయంతి, నిషిక, యువరాజ్ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా నీ వల్లే అని యువరాజ్ని తిడుతూ ఉండగా విలన్స్ కొట్టుకొని కమెడియన్స్ మీద పడ్డట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని యువరాజ్ భయపడిపోతూ ఉండగా అదంతా జగదాత్రి వల్లే, ఆ ఫొటోస్ వల్లే అలా జరిగింది, లేదంటే ఎలాగోలాగో మేనేజ్ చేసేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. ఎలాగైనా వాళ్ళని అవమానించాలి అని నిషిక కంకణం కట్టుకుంటే రేపు మాధురి రిసెప్షన్ ఉంది కదా, అంతకన్నా మంచి ఛాన్స్ మనకు దొరకదు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక చీకటి పడే టైంకి జగదాత్రి గుమ్మంలో కూర్చొని ఆలోచిస్తుండగా కేదార్ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా మా అమ్మ హత్యకి సంబంధించిన విషయమే ఆలోచిస్తున్నాను, అసలు ఎలా చనిపోయిందా అని ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ యాక్సిడెంట్ అని, ఆ తర్వాత హత్య అని, తర్వాత మీనన్తో
జరిగిన అటాక్ అని, ఆ తర్వాత అనుకోని రీతిలో కమిషనర్ సత్యప్రసాద్ ఎంట్రీ, ఆ తర్వాత హోమ్ మినిస్టర్తో రిలేషన్, ఇవన్నీ తలుచుకుంటుంటే ఇంకా నాకు చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనిపిస్తుంది. అసలు హోమ్ మినిస్టర్కి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి. ఇంకా కేదార్ ఇలా అంటుంటాడు, అసలు కథ స్టార్ట్ అయిందే హోమ్ మినిస్టర్ దగ్గర అనుకుంటా. కమిషనర్ సత్యప్రసాద్ ముఖంలో మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు భయం కనిపించలేదు, కానీ అతను పెద్ద తలకాయలు ఉన్నాయని హోమ్ మినిస్టర్ మనల్ని బెదిరించాడు అని కేదార్ చెప్తుండగా, అవును, వాళ్ళకి కావలసిన ఆధారం ఇంకా ఏదో వాళ్ళ దగ్గర మిస్ అయింది, అదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ జగదాత్రి. ఇక ఆ రాగిరేకు, ఆ ఫోటో, కౌశికి వాళ్ళ ఫాదర్ ఫోటో, ఆ రాగిరేకు వాళ్ళకి కావాలని జగదాత్రి తెలుసుకుంటుందా? అసలు ఆ మిషన్ని కంప్లీట్ చేసి వైజయంతి నిషికాలకి